బ్యాచిలర్ స్టైల్లో పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 3-4 పచ్చిమిరపకాయలు వెరుపుకొని వేసుకొని అందులో 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని మిక్సీ జార్లో తీసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు ఇలా వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత 8-10 వెల్లుల్లిపాయలు అందరూ కూడా వేసుకొని వేపుకొని మిక్సీ జార్లో తీసుకొని ఆరబెట్టుకోండి. తర్వాత తగిన సాల్ట్, జీలకర్ర, కారం, ఎండు కారం వేసుకొని 50 గ్రాముల చింతపండు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని నేను చూపిస్తున్న విధంగా మిక్సీలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ రుబ్బుకోండి. చూపిస్తున్న విధంగా రుబ్బుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. అందులో మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లో వాటర్ వేసుకొని తిప్పుకోండి. తర్వాత బాండి పెట్టుకొని ఆ తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మనం రుబ్బుకున్న చట్నీలో తాలింపు వేసుకొని సర్వ్ చేసుకుంటే లింగాయ చట్నీ కంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుందాం. ఇడ్లీ వేసుకొని ప్లేట్లో ఇడ్లీ వేసుకొని విడివిడిగా అందులో కాసింత నెయ్యి వేసుకొని అందులో కరివేపాకు పొడి వేసుకొని నేను బ్యాచిలర్ స్టైల్లో చేసిన పల్లి చట్నీ కూడా అందులో వేసుకొని టేస్ట్ చేసి చూద్దామండి. ఇది చాలా బాగుంటుందండి. లింగాయ చట్నీ కానీ చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.